హృదయమందున్న జ్యోతియే ఆత్మవస్తువు. దాని తేజస్సు సర్వవ్యాప్తమై ఉండి అందులో లోకములన్నీ కనపడుతాయి. బాలకృష్ణుడు యశోదకు నోటిలో ఈ దీపశిఖనే చూపించినాడు. అది అతి సూక్ష్మమైనటువంటిది. జగత్తంతా కదులుతుంది కానీ అది కదలదు. ఆయన నోరు తెరిచి తన హృదయంలోని జ్యోతిని దర్శింపచేశాడు. చిత్తము యొక్క విక్షేప లక్షణం చేత ఆమె ఆశ్చర్యపోయి చూస్తున్నది. ఆమె యశోద కనుక ఆయన యశస్సును లోకానికి చాటి చెప్పినది. అర్జునునకు చూపించినది జగత్తు మాత్రమే. ఈమెకు జగత్తుకు కారణమైన బిందువునే చూపించాడు. ఆమెకు తన కొడుకన్న భావన పోలేదు. ఆ భావనను సమాకర్షణ చేసి బిందువును చూపించి తిరిగి ఆమె అవిద్యను ఆమెకే ఇచ్చివేశాడు. భాగవతంలో కూడా ఆయన నోరు తెరిచి నోటిలో బ్రహ్మాండాన్ని చూపించాడు అని ఉన్నది. తరువాత యశోదకు జ్ఞానం ఉన్నదా? ఆ వెంటనే వీడు తడుచుకున్నాడు, పిల్లవాడు అని విభూతి పెట్టింది. నిద్రలో ఉలికిపడుతున్నాడని చెప్పి విభూతి తెచ్చిపెట్టి దిష్టి తీసింది. నిజంగా నోట్లో బ్రహ్మాండాలన్నీ నోరు విప్పి చూపిస్తే తరువాత ఎంత జ్ఞానం కలగాలి? అదే మనుష్యత్వం. గీత యందు తాను ఈశ్వరుడనని చెప్పిన అర్థం ఉన్నది. కానీ అక్కడ తన బోధనంతా గురుపరంగానే చేసినాడు. గురువు యొక్క స్థాయిలో చేసినాడు. బోధ చేయటమే కాక చేసే కర్మలు తాను చెయ్యకుండా చేయించినాడు. అంటే జ్ఞాని గురువు తాను సర్వసమర్థుడునని చెప్పకపోతే వీరు సందేహిస్తారు. కాబట్టి తానెవరో తెలుసుకోమని లోపలి కవాటమును తెరిచి విశ్వరూపమును చూపించినాడు. మనుష్యులలో అవిద్య, అహంకారములు సహజం. అటువంటి వారికి నిజం తెలియటం కొరకై సర్వశక్తిమంతుడని తెలిస్తేనే తన బోధ వింటారు. లేకపోతే మహర్షులు, యోగులు, బ్రాహ్మణులు, వేదమంతా చదువుకున్నవారు ఉండగా ఇతను చెప్పటమేమిటన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం రుజువు చేయటం కొరకై తన శక్తిని, మహత్తును చూపించటమే చేశాడు. ఆ కాలంలో ఉన్నట్టి మహర్షులు ఈ కాలంలో లేరు. అవతార పురుషులు లేరు. కాబట్టి గురువు అన్నవాడు ఈశ్వరుని గురించి చూపిస్తూ జ్ఞాపకం చేయటానికి నిమిత్తమాతృనిగా, భగవంతుని చేత ఆదేశింపబడిన మానవ మాతృనిగా తనను తాను చూసుకున్నవాడు. ఈ దేశంలో ఉన్న గురువులనే ఒక కులమందు ఈ భావన వారిలో వచ్చినప్పుడే దేశం మంగళప్రదం అవుతుంది, దేశం బాగుంటుంది. ఎంతటి మహాయోగి అయినా ఈ అహంకారం లేనివాడే బ్రహ్మజ్ఞాని అయిన గురువు. అంతకు ముందు దశ వరకు అందరూ వెళ్తారు, ఏదో చేయగలరు. లౌకికంగా ఒక స్థానానికి వెళ్ళే వరకు ఈ ప్రయాణం బాగానే సాగుతుంది. విశ్వరూప దర్శనం లోపల అంతఃకరణలో తెరతీసి చూపించాడే తప్ప అతడు సంపాదించుకున్న జ్ఞానం కాదు. సంపాదించుకున్న తపోబలం చేత, నియమనిష్టలతో ఇంద్రియములను జయించి యోగం చేత సంపాదించుకున్నదైతే అతనికి శాశ్వతంగా ఒక్క మాటే జ్ఞానం కలిగి మళ్ళీ పోదు. ఇది అతడు సంపాదించుకున్న జ్ఞానం కాదు. అతడి లోపల మోహాన్ని తొలగించడానికి లోపల తెర తీసి చూపించాడు. అతనికి దృష్టి ఇచ్చాడు. ఒక్క క్షణం తనే అలా కనపడితే ఊళ్ళో అందరికీ కనపడాల్సిందే. ఎవరికీ కనపడలేదే. ఎవరి హృదయంలో తెరతీశాడో వారికి కనపడ్డాడు. యుద్ధరంగంలో యుద్ధం ప్రారంభానికి ముందు అంతమందిలో మరి బావాబావమరుదులిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు యుద్ధం చేయకుండా ఏం మాట్లాడుతున్నారు? విసుగ్గా వారు చూస్తున్నారు. ఏమీ మాట్లాడుకోవటం లేదు. అతడి లోపల తెర తొలగించి దర్శనమిచ్చాడు. తిరిగి తెర వేసేశాడు. వాడు జ్ఞాని అయిపోతే ఎలా? యుద్ధం చేయాలి కదా. ఎప్పుడో ఆనాడు చెప్పావు, బావుంది. మళ్ళీ రాజభోగాల్లో పడ్డాం. నీవు పరమాత్మ వస్తువై ఉంటావు. నీవు అన్నీ చెప్పావు, అంతా అర్థమైనట్లు అప్పుడు ఉన్నది. కానీ ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ నాకు బోధించు అంటే తపస్సు చేసే మార్గం ఉత్తర గీతలో 10 సంవత్సరాల తర్వాత చెప్పాడు. శ్రీకృష్ణుడు కౌరవ సభలో తనను తాళ్లతో ఆ మూర్ఖులు బంధించవచ్చినప్పుడు
విశ్వరూపమును ప్రదర్శించినాడు. ఆ తాళ్లే మనలను మరీ లేవలేకుండా బంధించగలవు. ఆయనను వారు కట్టలేకపోవడానికి కారణమేమంటే ఆయన పెరిగిపోయాడు. బ్రహ్మాండమైన బలంతో వాటిని పటపటాయిని త్రెంపుకోలేదు. ఆయన పట్టడానికి వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆయన మరింత పెరిగిపోతున్నాడు. 4 వైపులా నలుగురు ఆ తాళ్ళు పట్టుకుని వెళ్తుంటే దూరం నుండి చూచినప్పుడు ఆ తాడుతో సరిగ్గా భుజమంత ఎత్తున్నాడు. వెంటనే వెనక నుంచి మెడ చుట్టూ తాడు వేసి ఒక్క క్షణంలో కట్టివేయగలమని అనుకున్నారు. ఒక అడుగు వేసేసరికి తమ తలలు ఆయన మోకాలు దగ్గర ఉన్నవి. కాళ్ళైనా కట్టివేయచ్చునని అనుకుంటే ఇంకా దగ్గరకు వెళ్ళేసరికి ఆయన పాదం ముందు వీళ్ళు రేణువులలా ఉన్నారు. వారు వారి తాళ్ళు అన్నీ కలిపి ఆయన పాదధూళితో సమానం కాలేదు. ఇంకేం పట్టగలరు? భయంతో మూర్ఛ వచ్చింది. అట్టి సుషుప్తావస్థలో వారంతా పడిపోయారు. ఆ విశ్వరూపం అటువంటిది. అంటే మనుష్యుడు తన చుట్టూ ఉండే బంధనాలకు లోనుకాక తాను పెరగాలి. తాను వాటి స్థాయిలోనే ఉండి తాను సవాలు చేయటం కాదు. నేను పెరుగుతాను, నేను విశ్వుడను, నేను విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మతత్వమును, నేను శివుడను, శివోహం, అహం బ్రహ్మాస్మి ఇత్యాది భావనల చేత ఈ జన్మలో నాకు వచ్చిన ఈ భార్యాపుత్రాదులు ఈ జన్మకు చెందిన వారేనని తెలుస్తున్నది. ఇలాంటి వీరే నన్ను బంధించగలిగితే అనేక జన్మలలో నాకు అనేక మంది భార్యా పిల్లలు నన్ను బంధించవలసిందే. తాను పెరగాలి. అలా పెరగడం చేత తాను దేనికి బద్ధుడు కాక అన్నింటినీ తృణప్రాయంగా చూడగలిగిన శక్తి తనకు వస్తుంది. మీరు నన్ను సంహరించలేరు అని కౌరవ సభలో ఆయనను బంధించ ప్రయత్నం చేసినప్పుడు విశ్వరూప సందర్శనం ఇచ్చాడు. ఆ గుడ్డివానికి కూడా పూర్వపుణ్యం ఉన్నది కనుక దృష్టి ఇచ్చాడు. కానీ అతడు జ్ఞానాన్ని అడగలేదు. ఏమన్నాడు? నీవు మహాపురుషుడివి అన్నాడు. కృష్ణుడికి దండం పెట్టాడే తప్ప పుత్రవ్యామోహం పోలేదు. జ్ఞానార్థి కాలేదక్కడ. జ్ఞానార్థి అయితే జ్ఞానం వచ్చి ఉండేదే. ప్రతి మనుష్యునిలోనూ విశ్వమంతా సూక్ష్మ రూపంలో ఉన్నది. అలా సృష్టిని వెలుపట ఉండి చూస్తే దాని సత్యస్వరూపం ఏమిటో తెలుస్తుంది. అప్పుడు తాను నామరూపాత్మకమైన వ్యక్తిగా మిగలడు. విశ్వరూప దర్శనంలో అర్జునునిలోని విశ్వాన్నే శ్రీకృష్ణుడు అతనికి చూపించాడు. విశ్వరూపాన్ని చూచినవాడు విశ్వంలో భాగంగా ఉన్న అర్జునుడు కాదు. అలా అయితే విశ్వాన్నంతా చూడలేడు. ఈ దృష్టితో వెలుపల చూస్తూ లోపల కూడా చూసుకొనుటయే సాధన. విశ్వరూప దర్శనం కేవలం దానియందే నిష్ట కలిగి ఉంటే ఆ సమయంలో అంతర్గతమై ఉన్న సంస్కారాలన్నీ దహించబడతాయి. అటు తర్వాత నిజమైన సమాధి స్థితి లభిస్తుంది.